మూసి అనంతగిరి హిల్స్ నుంచి మొదలై ఇక్కడ నల్గొండ దగ్గర ఉన్న విలేజ్ వరకు వచ్చి అక్కడ కృష్ణాలో కలిసి ఇక్కడ ఎంతోమంది హైదరాబాద్ నగరవాసీలకు జీవనాధారంగా మారిన మూసి ఇప్పుడు అదే మూసి ఎంతోమంది నగరవాసులకి ప్రాణాంతకర హానిగా కూడా మారుతున్న విషయం ఇప్పుడు కనిపిస్తుంది. గత 2 నెలల నుంచి కూడా ఈ మూసి వల్ల ఎంతోమంది అనారోగ్య పాలవుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం దీని మీద పెద్ద మొత్తంలో యాక్షన్ తీసుకుంటుంది. హైడ్రాని రంగంలోకి దింపి ఈ మూసి ప్రక్షాళన అలాగే మూసి సుందరీకరణ ఇప్పుడు మూసి పునర్జీవన అంటూ కూడా మొదలుపెట్టి మూసి మొత్తాన్ని కూడా అసలు నీట్గా చేయాలి, దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదు, ఎవరి జీవనాధారం పోకూడదు అంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీని మీద ప్రస్తుతం మనం ఇప్పుడు మూసి నది దగ్గర ఉన్నాం. ఇక్కడుండి అసలు డైరెక్ట్గా మనం చూసి తెలుసుకుందాం మూసి వల్ల అసలు ఏంటి, ప్రజలు నిజంగా నష్టపోతున్నారా, వీటి వల్ల నిజంగా వారు అనారోగ్య పాలవుతున్నారా. ఇప్పుడు గమనిస్తే కనుక మూసి అంటేనే ప్రతి ఒక్కరూ ముక్కు మూసుకున్న పరిస్థితి వస్తుంది. అసలు దీని దగ్గరకు వస్తే చాలు అసలు కంపుతో అసలు బ్యాడ్ స్మెల్ వచ్చి అసలు ఇక్కడ నిలబడలేని పరిస్థితి. అలాంటిది చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎలా జీవించగలుగుతున్నారు, వాళ్ళ జీవనాధారం ఎలా గడుస్తుంది, దీనివల్ల వాళ్ళకు వచ్చే అనారోగ్యాలు ఎలా వస్తున్నాయి అనే దాని మీద కూడా ఈరోజు మనం గ్రౌండ్లో ఉండే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు దీని అంతటి మీద కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంతమందికి అంటే కొంతమంది ప్రజలు అంగీకరిస్తున్నారు, అలాగే కొంతమంది ప్రజలు వీళ్ళ వల్ల అంటే ఈ ప్రక్షాళన పేరుతో మా ఇళ్లను కూలగొడుతూ మా జీవనాధారాన్ని పోగొడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తున్నా కానీ ఇప్పుడు ఈ మూసీ నది వల్ల దీంట్లో ఈ మూసీ నది కలుషితం అవడం వల్ల అసలు దీనివల్ల వాళ్ళకి చాలా రకాల వ్యాధులు, చర్మ వ్యాధులు, అలాగే ఇంకా ఒక్క మనుషులకే కాకుండా ఇటు మూగజీవులైన పశువులలో కూడా అనేక రకాల వ్యాధులు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ నీరు తాగిన జీవాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పొచ్చు. అలాగే ఈ నీటి ద్వారా పెరిగిన చెట్లు అలాగే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇదే దుస్థితి పడుతుంది. అంటే ఈ కలుషితమైన నీరు వాటికి చేరడం వల్ల ఆ కలుషితమైన నీరుతో పెరిగిన చెట్ల నుంచి వచ్చే ఫలాలు తింటే ఎవరి పరిస్థితి అయినా అంతే. సో ఇప్పుడు ప్రస్తుతం దీని మీద అయితే కనుక నిజంగా ఈ మూసీ సుందరీకరణ వీళ్ళకి ఉపయోగపడుతుందా, నిజంగా ఇది చేయడం వల్ల వీళ్ళ జీవనాధారం మారబోతుందా లేకపోతే ఏంటి అనే దాని మీద మొత్తం మీద కూడా ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి. అలాగే ఇప్పుడు మనం గమనిస్తే కనుక హైదరాబాద్ మొత్తం కూడా సగానికి పైగా ప్రజలకి జీవనాధారంగా మారిన ఈ మూసి ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించవచ్చు. ఇదే ఏరియాలో ఇక్కడ ఎన్నో రకాల ప్లాస్టిక్ సంచులు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అలాగే ఇక్కడ దగ్గరలోనే పశువులతో కూడిన ఫ్యాక్టరీలు అంటే వాటి నుంచి వెలువడుతున్న వ్యర్థాలు అలాగే ఇక్కడ వాహనాలను క్లీన్ చేసే పరిశ్రమలు కూడా ఇక్కడే ఉన్నాయి. సో వీటి నుంచి వెలువడే అన్ని కెమికల్స్ అన్నీ కూడా ఇదే నదిలో కలుస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇన్ని కెమికల్స్ అన్నీ కలిసినప్పుడు అది ఎలా మారుతుంది, అఫ్ కోర్స్ అది పక్కా కలుషితం అవుతుందనే చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం దీని మీద అయితే కనుక ఇటు ప్రభుత్వం అలాగే రీసెర్చ్ సెంటర్స్ కూడా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. అలాగే రీసెంట్గా KEAI అనే సంస్థ అంటే హైడ్రా నిర్ణయించిన ఒక సంస్థ ఈ వాటర్ని అనేది పరిశీలించి రీసెర్చ్ చేసి అంటే ఈ వాటర్ అసలు ఎంత మొత్తంలో కలుషితమైంది అనే దాని మీద వాళ్ళు పెద్ద మొత్తంలో పరిశీలన చేస్తూ వస్తున్నారు. అలాగే ఇక్కడ భువనగిరిలోని అక్కడ పశు వైద్య శాఖ కూడా దీని మీద ఈ నీటిని సేకరించి ఎంత మొత్తం వరకు కూడా ఇది కలుషితమైందనే దాని మీద పరిశీలన చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అనేది కూడా అందించడం జరిగింది. ఎంతో మందికి జీవనాధారంగా మారిన ఈ మూసి అంటే అప్పట్లో అందరూ మంచినీళ్ళు కూడా మనం ఇవే తాగేవాళ్ళం. ఇప్పుడు దీన్ని ముట్టుకోవాలంటే కూడా చాలా భయం వేస్తుంది, దగ్గరికి వెళ్ళాలన్న భయం. ఎందుకంటే మొత్తం అంతా కూడా కలుషితమైన వాటర్ అంటే ఈ వాటర్లో ఈ ప్లాస్టిక్ కలవడం అలాగే ఈ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కలవడం వల్ల ఈ వాటర్లో సీసం పరిమాణం అనేది అధిక మొత్తంలో పెరిగిపోతుంది. సో ఇది పెరగడం వల్ల ఇటు అందులో ఉంటున్న జీవులు ఈ చేపలు కానీ అలాగే ఈ వాటర్లో నివసించే జీవులన్నిటికీ కూడా జీవనాధారం అసలు చాలా కష్టంగా మారుతుంది. సో వీటి మీద ఆధారపడి బ్రతుకుతున్న మత్స్యకారులకు కూడా వాళ్ళ జీవనాధారాన్ని తగ్గించినట్టుగా కూడా అవుతుంది. ఈ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎలా నివసించగలుగుతున్నారు అనే విషయం
మీద మొత్తం కూడా వాళ్ళని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుందాం. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 40 ఏళ్ళ నుంచి ఉంటాం. 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఈ మూసి పక్కనే ఉంటున్నారు. మూసి పక్కనే ఉంటాను. ఏంటి అసలు ఈ మూసి ఇంత కలుషితంగా మారుతుంది కదా ఈ కాలంలో, అసలు అందులో ఎవరు ఈ పక్కన ఎవరు బ్రతకలేకపోతున్నారు, ఇంత స్మెల్ వస్తుంది, మీరు ఎలా అసలు ఉండగలుగుతున్నారు? ఉండగలుగుతున్నాం, మరి ఏం చేయాలో ఉండగలుగుతున్నాము. ఇవాళ కాదు, ఇంకా ఇట్లా కొడితే ఇట్లా వచ్చు దోమలు. అప్పుడు చెట్లు చెదారం గలీజు, ఒక మనిషిని కూడా కొట్టేసి చచ్చిపోయినా కానీ అట్లా వేసిపోయినరు. అట్లాంటప్పుడు కూడా ఉన్నాము, అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. ఇంక ఇప్పుడన్నా ఈ చెత్తకుండి అంటున్నాం కానీ ఇప్పుడు ఇంకా సాపు కొడుతుంది. కానీ అప్పుడు చెట్లు చెదారం మరీ గలీజు ఉండే. అప్పటి నుంచే వస్తున్నాము, అప్పటి నుంచే ఈడున్నాము. ఈ నీళ్లు మీరు వాడుతున్నారా, లేకపోతే ఇక్కడ నుంచి వాటర్ మీరు వాడిన నీళ్ళు అవి అందులో కలిసి? మేమైతే వాడతలేము. మంచినీళ్ళకి ఏ వాటర్ వాడతారు? మంజూర వాటికి నల్లలు వస్తాయి కదా, ఆ నీళ్ళే వాడతాం. ఒక దోమల మందోడు కూడా రాడు. అట్లా దోమలు ఎన్నిసార్లు ఒక 15 రోజులకు నెలకో నాడు వస్తాడు. ఏంది అన్న అంటే అంతే వచ్చిపోతాడు, కొట్టి దోమలు కొట్టిపోతాడు. కానీ మళ్ళీ 2 నెలల దాకా 3 నెలల దాకా అయినా రాడు. అదే చేతకుండి ఎట్లా ఎంత గలీజుగా ఉంది. మరి అప్పటి నుంచే ఎగుతున్నాం. ఇప్పుడు ఉండేది కష్టమా బిడ్డ. అంటే ఇక్కడ పశువులు కూడా నివసిస్తున్నాయి, ఇక్కడ పక్కనే పశువుల కొంటలు అవి ఉన్నాయి. ఆ నీళ్లు కూడా తాగేవి అవే అనుకుంటారు. పశువులు తాగుతాయి, బర్రెలు కడుగుతారు, అన్నీ చేస్తారు. బట్టలు ఉతికిన వ్యర్థాలు అన్నీ కూడా అందులోకి వెళ్తున్నాయి. మరి ఆ నీళ్ళు అంతలా కలుషితం అవుతుంది కదా, మరి అది ఎవరు చేయాలి? చేసేటోళ్ళు చేయాలి ఆ పని. అంటే మనమే కదా ఈ పశువుల కుంటలన్నీ కూడా మనవే. సో అలా చేయడం వల్ల చాలా కలుషితం అవుతుంది కాబట్టి ప్రభుత్వం వద్దంటే. ఇంకా ఇప్పుడు నయ్యం చాలా గలీజు ఉండే, అప్పుడు చాలా గలీజు ఉండే. ఇంక ఇప్పుడన్నా ఇట్లుంది. కానీ చెట్లు అయితే ఒక మనిషిని కొట్టేసిపోయేటట్టుండే మేము వచ్చిన కొత్తలో. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ప్రాంతంలో? ఇక్కడ దగ్గర 10-15 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అండి. 15 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి. అయితే మూసి ఇంత కలుషితం అయిపోతుంది, ఈ పక్కనే ఉంటున్నారు, ఇక్కడ నుంచి వచ్చే స్మెల్ కానీ దోమల వల్ల కానీ మీరు ఉండలేకపోతున్నారు. సో దీని మీద మీరు ఏమంటారు? ఏం లేదండి, మాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ సిటీ పెద్దగా అయిపోయింది కదా, పెరిగింది కాబట్టి ఇంకా కంపల్సరీ ఉండాలి. మనం చేసే పని అది కాబట్టి చేసుకుంటే ఇక్కడనే అలవాటు అయిపోయింది మాకు. అట్లా అని దానివల్ల ఏమి మాకు దోమల కాటికి అనేది ఏం లేదు. సో ఇప్పుడు ఈ నీళ్లు తాగడం వల్ల ప్రజలకి అనారోగ్యం అనేది వస్తుంది అని చెప్పేసి, ఇటు ప్రజలకే కాకుండా పశువులకి అన్నిటికీ అనారోగ్యాలు వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం మూసి సుందరీకరణ పునర్జీవనం చేస్తామని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అయితే మొదలు పెడుతుంది. దీనిపై మీరు ఏమంటారు? అదైతే ఏం లేదు మేడం. మేము 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇక్కడ బర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అయితే మాకంటూ ఏం ఇబ్బంది అనేది ఏం లేదు. మేము బాగానే ఉంటున్నాం, చేసుకుంటున్నాం, మా పని ఏదో మేము చేసుకుంటున్నాం, నడుస్తున్నాం. కానీ మరి రేవంత్ రెడ్డి అనేటైనా ఇది ఎందుకు చేస్తున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు ఈ నీరు ఎంత దారుణంగా తయారయ్యాయని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మాట్లాడిన ప్రజలు అంటే వాళ్ళ అనుభవాల ప్రకారం ఇటు ఎవరు క్లీన్ చేయడానికి ఎవరు రారు. అలాగే ఇక్కడ ఈ నది వల్ల అసలు దోమలు అనేవి రోజు రాత్రి అయితే కనుక అధిక మొత్తంలో వస్తాయి, వాళ్ళకి అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. కానీ ఎవరు వచ్చి పట్టించుకునే నాదుడు లేదంటూ కూడా వీళ్ళు భావిస్తున్నారు. సో ప్రస్తుతం దీని మీద రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అయితే వీళ్ళైతే అంగీకరిస్తున్నారు. చెయ్యండి, చేస్తే మేము ఎందుకు వద్దంటాము అని కూడా అంటున్నారు. కానీ సుందరీకరణ చెయ్యండి, కానీ ప్రజల జీవితాల మీద కొట్టొద్దు అంటున్నారు. మా ఇళ్లను కూల్చొద్దు, వాటిని అలా ఉంచి మీరు కావాలంటే ఉన్న నీటిని శుభ్రం చేయండి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం దీని అంతటి మీద కూడా ప్రభుత్వం పూర్తి దృష్టి సారించి దీన్ని సగంలో ఆపకుండా దీన్ని కనుక మంచి సుందరీకరణ చేసి ఉంచితే కనుక ప్రజలు కూడా మేము కూడా ఆనందిస్తాము అంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్నారు.